బ్రేకింగ్ చూస్తున్నాం. త్వరలోనే నామినేటెడ్ పదవుల భర్తీ ఉంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు. తనకు కార్యకర్తలే ముఖ్యమన్న ఆయన కష్టపడి పనిచేసిన వారికి త్వరలోనే పదవులు దక్కుతాయని చెప్పారు. రైతు భరోసా పేరుతో గత వైసీపీ సర్కార్ రైతులను మోసం చేసిందని చంద్రబాబు ఆరోపించారు. గతంలో చేసిన కార్యక్రమాలు చెప్పుకోలేక నష్టపోయామన్న బాబు కూటమి ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై రివ్యూ నిర్వహించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. కేంద్రం ఇచ్చేదాంతో కలిపి 20,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్టు సీఎం స్పష్టం చేశారు. అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కార్యక్రమాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొనాలని చెప్పారు సీఎం చంద్రబాబు. చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చూస్తున్నాం నామినేటెడ్ పదవులను భర్తీ చేయడంతో పాటు అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కూడా చంద్రబాబు ఈ రోజు రివ్యూలో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఫుల్ అప్డేట్స్ ఏంటి? ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలతోటి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆగస్టు నెల ఈ రోజు 1వ తేదీ కాబట్టి ఈ నెలలో అమలు చేయబోయేటువంటి ఉచిత బస్సు అలాగే సుఖీభవ 2 పథకాలకి సంబంధించినంత దానిపైన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలకి సంబంధించి రివ్యూ నిర్వహించడం జరిగింది. వారికి వివరించడంతో పాటు అంటే ఈ పథకాలు ఎలా వర్తింప చేస్తారు అనే అంశాలను వారికి వివరించడంతో పాటు ప్రజల్లోకి వీటిని ఎలా తీసుకువెళ్ళాలి అనే అంశాలతో సంబంధించినటువంటి వివరాలను టెలికాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు నాయుడు చర్చించినట్లుగా తెలుస్తా ఉంది. ఇక ఈ 2 కార్యక్రమంలో పాల్గొనాలని కూడా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. అలాగే రైతు భరోసా పేరిట రైతులను జగన్ మోసం చేశాడని చెప్పి దానిని ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు రైతులకు ఇప్పుడు ఏదైతే అన్నదాత సుఖీభవ ఇస్తున్న క్రమంలో గత ప్రభుత్వ హయాంలో ఏదైతే జరిగినటువంటి అవినీతి అవకతవకల విషయాలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు సూచించడం జరిగింది. అలాగే రైతుల ఖాతాల్లో 20,000 కేంద్ర సహాయంతో వేస్తున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం చేపట్టే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పి ఆయన సూచించడం జరిగింది. అలాగే ఏదైతే మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి గతంలోనే చెప్పారు పార్టీ కార్యక్రమాలపైన దృష్టి పెడుతూనే కూటమి అభ్యర్థులను కూడా కలుపుకొని వెళ్ళాలి, ఇతర పార్టీ వాళ్ళని కూడా కలుపుకొని వెళ్ళాలి అని చెప్పినటువంటి విషయాన్ని కూడా మళ్ళీ కూడా గుర్తు చేసినట్లుగా తెలుస్తా ఉంది. ఇక ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఇస్తామనే దానికి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా కసరత్తు చేసినటువంటి ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి దీన్ని అమలులోకి తీసుకువస్తున్న నేపథ్యంలో మహిళల నుంచి రెస్పాన్స్ తీసుకోవాలని కూడా, ఎందుకంటే ఇప్పటి వరకు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వలేకపోయారు సీఎం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని వస్తున్నటువంటి విమర్శలను తిప్పికొట్టాలని చెప్పి కూడా సీఎం సూచించినట్లుగా తెలుస్తా ఉంది. ఇక త్వరలోనే నామినేటెడ్ పదవుల అంశానికి భర్తీకి సంబంధించినటువంటి అంశం పైన కూడా సీఎం చంద్రబాబు చర్చించడంతో పాటుగా స్థానిక నేతలకు వారి పార్టీ కోసం ఎంత కష్టపడ్డారు అనే అంశాలను ప్రాథమిక ఏదైతే క్రెడిబిలిటీగా తీసుకుని వారిని ఎంపిక చేయాలని చెప్పి కూడా సూచించడం గతంలోనే జరిగింది. దీనికి సంబంధించినటువంటి విషయంలో కూడా నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించి కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా పార్టీకి సంబంధించిన పదవులు అందిస్తాను, ఖచ్చితంగా ఎవరు కూడా కంగారు పడవద్దు, అలాగే మీ వెనకాల తిప్పుకునే వాళ్ళని కాకుండా నిజంగా పార్టీ కోసం కష్టపడిన వారిని ముందుకు తీసుకురావాలని కూడా సీఎం నేతలకు సూచించినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పార్టీలో కష్టపడిన వారు అలాగే ప్రజలు ఏవైతే ఎదురు చూస్తున్నటువంటి ఈ 2 అంశాలు కూడా నామినేటెడ్ పదవుల భర్తీ కావచ్చు, అలాగే ఆ పథకాల అమలు, రైతులు, మహిళలు ఎంతగానో ఎదురు చూసినటువంటి ఈ 2 పథకాల అమలుకి సంబంధించినటువంటి ఈ రోజు టెలికాన్ఫరెన్స్ లో మంత్రులతోటి, ఎమ్మెల్యేలకి ఒక దిశానిర్దేశం చేయడంతో పాటు ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలనే అంశాలపైన కూడా చంద్రబాబు క్షుణ్ణంగా వివరించినట్లుగా తెలుస్తా ఉంది. వంశీ, థ్యాంక్ యూ కాంతి.